దగ్గర పడుతూ ఉండటంతో తమిళనాడులోని పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా సినీ గాయకుడు మనో అక్కడ రాజకీయ అరంగేట్రం చేశారు. మరోపక్క ప్రధాన పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేలు కూటములు ఖరారు చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా దక్షిణాది సినీ సంగీతాభిమానుల్ని తన గానంతో అలరిస్తున్న మనో తమిళనాట రాజకీయ అరంగేట్రం చేశారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏఎంఎంకేలో చేరారు. తెలుగువాడిని అయిన 35 ఏళ్లుగా తమిళనాడుతో విడదీయలేని అనుబంధం ఏర్పడిందని, ముక్కుసూటిగా వ్యవహరించే దినకరన్ వ్యక్తిత్వం, ఆలోచన విధానం నచ్చే ఆయన పార్టీలో చేరానని అన్నారు. మరోపక్క లోక్సభ ఎన్నికల్లో తమిళనాట కూటములు దాదాపు ఖరారయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలని పార్టీలు దాదాపు ఒక క్లారిటీకి వచ్చేశాయి. తమిళనాడులోని 39 స్థానాలు, పుదుచ్చేరిలో 1 స్థానం కలుపుకుంటే అక్కడ మొత్తం 40 స్థానాలు. అంతా ఊహించినట్లే అధికార అన్నాడీఎంకే, బీజేపీ మరికొన్ని పార్టీలను కలుపుకుని కూటమి ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో అన్ని రాష్ట్రాల నుండి జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎవరితో జత కడితే తమకు లాభం అన్న ధోరణిలోనే ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా అటు రూలింగ్ ఏఐడిఎంకే, ఆపోజిషన్ డిఎంకే కూడా దాదాపు సీట్ షేరింగ్ పై ఒక కొలికి వచ్చినట్టే. మొత్తం పుదుచ్చేరితో కలిపి 40 లోక్సభ స్థానాలు కలిగిన తమిళనాడులో ఏఐడిఎంకేతో జత కడుతున్న బీజేపీకి 5, పీఎంకేకి 7, పుదియ తమిళగంకి 1, పుదియ నిధి కచ్చికి 1, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్కి 1 సీట్తో మొత్తం కలిపి 14 కాగా, నటుడు విజయకాంత్ పార్టీ అయిన డిఎండికేకి 4 సీట్లు కేటాయిస్తామన్నారు ఏఐడిఎంకే. అయితే విజయకాంత్ మాత్రము 7 లోక్సభ స్థానాలు ప్లస్ ఒక రాజ్యసభ ఇస్తేనే జత కడతామన్న డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ డిఎంకే మధ్య పొత్తు కుదిరింది. లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 40 స్థానాలకు గాను 10 చోట్ల కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. అటు దినకరన్, కమల్ హాసన్ పార్టీలు ఒంటరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆపోజిషన్ డిఎంకే పార్టీ 20 స్థానాలలో పోటీ చేస్తూ కాంగ్రెస్కి 10, సిపిఎం, సిపిఐ, బీపీఐకి 2, ఎండిఎంకే, ఐజేకే, ఐడబ్ల్యూఎంఎల్, కేఎండీకేకి 1 సీటు కేటాయిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్, సమక్ అధ్యక్షులు శరత్ కుమార్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, నామ్ తమిళర్ కచ్చి అధ్యక్షులు సీమన్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక టీటీవీ దినకరన్ తమ మిత్రపక్షానికి 1 స్థానాన్ని కేటాయించి మిగిలిన స్థానాలలో తమ అభ్యర్థులను దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కర్ణాటకలో పరప్పన అగ్రహారలో ఉన్న శశికళను కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క లోక్సభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తమిళనాడులో అన్ని పార్టీలు ఎవరితో జత కట్టాలి అన్న విషయం దాదాపు ఫైనల్ అయినట్టే. ఇక ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవ్వడమే మిగిలిపోయింది. ఇది ప్రస్తుతానికి తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో పార్టీల సీట్ షేరింగ్ పరిస్థితి. కెమెరా పర్సన్ జగన్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.